హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జీడీ ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్లో థర్డ్ వీడియో ఇది. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో మనము థర్డ్ వీడియో చేస్తున్నాము. సో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని షార్ట్ కట్ పద్ధతిలో ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో మనకి 20 బిట్స్ వస్తాయి. సో ఈ 20 బిట్స్ని కూడా ఈ వీడియోలో మనము సాల్వ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 2 పేపర్లు మనం ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో సాల్వ్ చేసాము. వాటికి సంబంధించినటువంటి వీడియో లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లేదంటే నా ఛానల్ పేజీలో ఉంటాయి, మీరు యాక్సెస్ చేయొచ్చు. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసి ఎవరైనా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ద ఎల్సిఎం ఆఫ్ 192 అండ్ 480 ఈజ్ 60 మోర్ దాన్ 100 టైమ్స్ ఆఫ్ ఎక్స్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ 192, 480 is equals to 60 more than 100 times of x. 100x plus 60. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ అమ్మా. సో వీ హ్యావ్ టు ఫైండ్ ఎక్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ముందుగా ఎల్సిఎం కనుక్కుందాం. 192కి 480కి ఎల్సిఎం కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇది 8లో ఇక్కడ చూడండి, 480 అనేది 16 into 4 కదా. 16 into మనకి 16 3s are 48 కదా. మనకి 480 కదమ్మా. 480 అంటే 8 into 6 పోతుంది చూడండి. 8 6 are 48 into 10. 8 into 6 into 10గా రాసుకోవచ్చు. 192 కూడా మనకి 8 టేబుల్లో పోతుంది చూడండి. సో మనకి ఎన్నిసార్లు పోతుంది? 8 2s are 16 టైమ్స్ పోతుంది. 32 అంటే 4 అంటే 8 into 24 అవుతుంది. 8 into 24 అవుతుంది. ఇక్కడ ఒక్కసారి మనము ఫ్యాక్టర్స్ రాసుకుంటే 8 into మళ్ళీ 24 అంటే 6 into 4 రాసుకోవచ్చుగా. 6 into 4ని మళ్ళీ 2 into 2గా రాసుకోవచ్చు. ఇక్కడ 8 into 6 into 2 into 5గా రాసుకోవచ్చు. 10 2 into 5 రాసుకోవచ్చు. కామన్గా ఉన్నవి చూడండి, 8 6 2 కామన్గా ఉన్నాయి. ఇక్కడ కూడా 8 6 2 కామన్గా ఉన్నాయి. వీటిని క్యాన్సిల్ చేయొచ్చు. ఒక్క దాంట్లోనే క్యాన్సిల్ చేయాలమ్మా. ఒక్క దాంట్లోనే క్యాన్సిల్ చేయాలి. ఇందులో క్యాన్సిల్ చేసాం. ఇక్కడ ఎంత మిగిలింది? 2 మిగిలింది. ఈ 2ని దీంతో మల్టిప్లై చేయండి. అంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిపోతుంది మనకి? 2 into 8 into 6 into 2 into 5. 48 4 into 20 అంటే 960 అవుతుంది. మనల్ని ఏమడిగాడు? +60గా రాసుకోమన్నాడు. 900 + 6. దీని ఏం రాసుకోవచ్చు? 100 into 9 + 60 అంటే ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది మనకి? 9 ఉంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 9. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, డివైడ్ 500 రూపీస్ అమాంగ్ ఏబిసిడి. ఏబిసిడీల మధ్య 500 రూపాయలను పంచారు. ఎలా పంచారు? ఏ మరియు బికు కలిపి వచ్చే మొత్తము సి మరియు డీలకు వచ్చే కలిపి మొత్తానికి 3 రెట్లు ఉండాలి. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3 into సి ప్లస్ డి. తర్వాత బీకి వచ్చే మొత్తము సికి వచ్చేదానికి 5 రెట్లు 4 రెట్లు ఉండాలమ్మ. అంటే బి ఈజ్ ఈక్వల్ టు 4c ఉండాలి. అలాగే సికి వచ్చే మొత్తము డికి వచ్చేదానికి 1.5 రెట్లు ఉండాలి. అంటే సి ఈజ్ ఈక్వల్ టు 1.5d ఉండాలి. బి యొక్క వాటా ఎంత అంటున్నాడు? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3 into సి ప్లస్ డి. అంటే మనకు తెలిసి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి వీళ్ళ మధ్య కదా 500 రూపాయలు పంచారు. సో ఏ ప్లస్ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 500 వస్తుంది. ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఎంత వచ్చింది? 3 into సి ప్లస్ డి. సో 3 into సి ప్లస్ డి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 500. సో 4 into సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 500. అంతే కదా. 3 + 1 4 అవుతుంది. సో సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 125 అవుతుంది. అంటే సిడీల మధ్య ఎంత పంచారు? 125 రూపాయలు పంచారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? సి ఈజ్ ఈక్వల్ టు 1.5d అంట. సో 1.5d ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 125 అమ్మ. సో 2.5d ఈజ్ ఈక్వల్ టు 125. డి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది నాకు? 125/2.5 లేదా 125/2
25 ఇంటూ 10 రాసుకుందాం. ఇది 5 టైమ్స్ పోతుంది. కాబట్టి డీకి 50 రూపాయలు వచ్చినాయమ్మ. డీకి ఎప్పుడైతే 50 రూపాయలు వచ్చినాయో సి ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇంటూ డి కదా, అంటే 1.5 ఇంటూ 50. 15 5 75. అంటే సికి ఎన్ని రూపాయలు వచ్చినాయి? 75 రూపాయలు వచ్చినాయి. సో బీకి ఎన్ని వస్తాయి? అప్పుడు 300 రూపాయలు వస్తాయి. బీకి ఎంత వస్తాయి? 300 రూపాయలు. అంటే బీకి 300, సికి 75, డీకి 50 రూపాయలు వస్తాయి. సో మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఏకి వస్తాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకు బి అడిగాడు కాబట్టి బీకి 300 రూపాయలు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏస్ స్పీడ్ ఈజ్ 30% మోర్ దాన్ దట్ ఆఫ్ బి. సో ఏ యొక్క వేగము విఏ ఈజ్ ఈక్వల్ టు విబి కంటే 30% ఎక్కువమ్మా. అంటే 30% ఆఫ్ విబి, అంతే కదా. సో అప్పుడు విఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 30% అంటే 1.3 విబి అవుతుంది. సో విఏ బై విబి ఈజ్ ఈక్వల్ టు 13/10 అవుతుందమ్మా. ఆ రెండిటి వేగాల నిష్పత్తి ఎంత అంటే 13/10 అవుతుంది. సో ఎప్పుడైతే వేగాల నిష్పత్తి 13/10 అయిందో దూరాల నిష్పత్తి కూడా ఏమవుతుంది? డిఏ బై డిబి కూడా ఎంత అవుతుంది? 13/10 అవుతుంది. సో ఇక్కడ ఏ పూర్తిగా రేస్ ముగించింది కాబట్టి డిఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 117 మీటర్లు. 117 మీటర్లు అనేవి మనకి ఎన్ని భాగాలు? 13 పార్ట్స్. రేషియోలు అదే కదా, డిఏ ఈజ్ ఈక్వల్ టు 13 పార్ట్స్. సో 117 మీటర్లు 13 భాగాలంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 117/13. 13 ఇందులో పోతుందా? 9 టైమ్స్ పోతుంది. సో 9 అవుతుంది. 9 మీటర్స్ అవుతుంది. సో కాబట్టి అప్పుడు డిబి ఎంత అవుతుంది? 10 భాగాలు కదా, 10 ఇంటూ 9 అంటే ఎన్ని? 90 మీటర్స్ అవుతుంది. అంటే బి ఎంత దూరం ప్రయాణించింది? 90 మీటర్లు ప్రయాణించింది. కానీ ఏని రీచ్ కావాలి, ఇద్దరూ ఒకేసారి రేసు ముగించాలంటే బి ఇంకా ఎంత దూరం ఉంది? ఏకి బీకి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుంది? సో ఆ డిఫరెన్స్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. డిఏ మైనస్ డిబి. సో ముందస్తుగా ఎంత దూరం ఇవ్వాలి అంటే 117 మైనస్ 90, 27 మీటర్లు అయితే డిఫరెన్స్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. సో ఏ తన పరుగు పందెంలో ఎంత దూరాన్ని బీకి ముందస్తుగా ఇవ్వాలంటే 27 మీటర్లు ఇవ్వాలి. అంటే ఇద్దరూ ఒకటేసారి రేస్ ముగించాలి అంటే ఏ స్టార్టింగ్ పాయింట్ నుంచే వస్తాడు, 0 నుంచే స్టార్ట్ అవుతాడు. కానీ బి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 27 నుంచి స్టార్ట్ అవ్వాలి. అర్థమైందా? ప్రాబ్లం ఏమడుగుతున్నాడంటే ఇద్దరూ రేస్ ఒక్కసారి ముగించాలి. అయితే ఏ తన పరుగు పందెంలో ఎంత దూరాన్ని బీకి ముందస్తుగా ఇవ్వాలంటే ఏ 0 నుంచే స్టార్ట్ అవుతాడు. ఏ అనేవాడు 0 నుంచే స్టార్ట్ అవుతాడు. బట్ బి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 27 మీటర్స్ నుంచి స్టార్ట్ అయితే ఫినిషింగ్ లైన్ దగ్గర ఇద్దరు కూడా ఏ బి ఇద్దరు ఒకేసారి రేసు ముగిస్తారనమాట. సో అందుకోసమని ఏం చేస్తున్నాం మనము? ఫస్ట్ వాటి వెలాసిటీస్ రేషియో, డిస్టెన్స్ రేషియో కనుక్కొని డిస్టెన్స్ యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏ అయితే పూర్తిగా 117 మీటర్లు, అదే వేగానికి బి 90 మీటర్లే వస్తాడు కాబట్టి ఇంకా అతను 27 మీటర్లు వెనకబడే ఉంటాడు ఏ రేస్ ముగించేటప్పుడు. అందువల్ల అతను ప్రారంభించేటప్పుడే 27 మీటర్ల దగ్గర ప్రారంభిస్తే ఇద్దరూ కలిసి ఒకే టైంలో రేస్ అయితే ముగిస్తారనమాట. అది ఈ ప్రాబ్లం యొక్క అర్థం. నెక్స్ట్, ఏ సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 15-25%. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15% అనుకుందాము, వై ఈజ్ ఈక్వల్ టు 25% అనుకుందాము. సింగిల్ డిస్కౌంట్ అని ఎప్పుడైతే అంటాడో మనకి ఫార్ములా ఉంది డైరెక్ట్గా, ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ వై బై 100 అమ్మ. ఇక్కడ 15 ప్లస్ 25 మైనస్ 15 ఇంటూ 25/100. ఇక్కడ ఎంత అవుతుంది? 40 మైనస్ ఇది 4 సార్లు పోతుంది, 15/4 అమ్మ, 15/4 అవుతుంది. సో 40 మైనస్ 15/4. 15/4 అంటే ఎంతో చూడండి. 4 3s are 12, 3.0, 28, 2, 5, 3.75. 3.75 అంటే ఎంత అవుతుంది? 36.25 అవుతుంది, లేదా 36
1/4% అవుతుంది. 36 1/4 అనేది ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్ ఫార్ములా ఉందమ్మా ఇది. డైరెక్ట్ ఫార్ములా ద్వారా మనం ఈజీగా ప్రాబ్లం అయితే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫెచెస్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 4016.25 ఇచ్చాడు. అట్ ద రేట్ ఆఫ్ 7%. R = 7% ఇచ్చాడు. టైం T = 5 ఇచ్చాడు. ఇంకేం చేశాడు? వాట్ ఈస్ ద సమ్ అడుగుతున్నాడు. P = ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు I = సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100. ఇదే ఫార్ములా మనకి. సో దీని నుంచి P కనుక్కోవాలంటే ఏం చేస్తాం? 100I/TR. సో 100 ఇంటూ 4016.25/7 ఇంటూ 5. సో 5 20 టైమ్స్ పోతుంది. మల్టిప్లై చేస్తే మనకు ఎంత వస్తుంది? సో ఈ 0 ఇక్కడ ఒకసారి ముందుకు వెళ్తుందమ్మా. తర్వాత మనం 2తో మల్టిప్లై చేస్తే 80,325/7 అవుతుందమ్మా. సో మనం డివిజన్ చేయండి. 11 టైమ్స్ పోతుంది. 77 మనకి 33 వస్తుంది. 7 4 * 28, 5 7 వస్తుంది. 7 7 * 49 వస్తుంది. 25 కాబట్టి 52 కాబట్టి. నెక్స్ట్ 35 అంటే 7 5 * 35 అంటే 11,475 రూపాయలు వస్తుందమ్మా. P ఉందా? ఇక్కడ ఆప్షన్ 4 ఉంది. సో 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ పర్సన్ డ్రైవ్స్ ద కార్ ఫర్ 320 కిలోమీటర్స్ ఇన్ 8 hours. సో 320 కిలోమీటర్లు 8 గంటలమ్మ. తర్వాత ఏది? కార్లో. తర్వాత సైకిల్ మీద ఏం చేశాడు? 40 కిలోమీటర్లు తిరిగాడు. ఎన్ని గంటలు? 5 గంటలు సైకిల్ మీద. తర్వాత 40 కిలోమీటర్లు 7 గంటలు వాకింగ్ చేశాడు. సో యావరేజ్ స్పీడ్ అంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాం? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. 20 hours 400 kilometers. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ 400 కిలోమీటర్లు, టోటల్ టైము 20 hours. 20 km/h అతని యావరేజ్ స్పీడ్ అవుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద రిమైండర్ ఆఫ్ అన్నాడు. చూడు, ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్. ఇది మనం ఇదంతా ఏం చేయాల్సిన పని లేదు. ఎంత ఉన్నా పట్టించుకోకండి. 3126 డివైడెడ్ బై 5 ఫస్ట్ తీసుకుందాం. ఇది చూడండి, 3125 + 1గా రాసుకోవచ్చా? అంటే దీని యొక్క రిమైండర్ ఆఫ్ రాస్తున్నాను. ఇది రిమైండర్ ఆఫ్. సో రిమైండర్ ఆఫ్ ఇది 0, ఇది +1 అమ్మ. సో నాకు రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. 1 పవర్ n ఉన్నా కూడా దాని వాల్యూ ఎంతమ్మా? 1 కదా. సో కాబట్టి ఆప్షన్ 3 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పైన ఎంతైనా ఉండని పవర్ 1 పవర్ n ఎంత? ఎప్పుడు కూడా 1. సో కాబట్టి మనకు రిమైండర్ ఎంత అవుతుందమ్మా? 1 అవుతుంది. సింపుల్గా ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, 2 years ago ద పాపులేషన్ ఆఫ్ టౌన్ 66,000. 2 సంవత్సరాల క్రితము 66,000 అమ్మ. ద పాపులేషన్ ఇంక్రీజ్డ్ బై 5% ఇన్ ద ఫస్ట్ ఇయర్ అండ్ డిక్రీజ్డ్ బై 5% ఇన్ ద సెకండ్ ఇయర్. సో అయితే 2 సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్ వచ్చేసి 5% ఇంక్రీజ్ అయింది. సెకండ్ ఇయర్ వచ్చేసి 5% డిక్రీజ్ అయింది. అంటే ఫస్ట్ 5% ఇంక్రీజ్ అయింది, తర్వాత 5% డిక్రీజ్ అయింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది అని అయితే అడుగుతున్నాడు. సో దానికి మనము సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ 5% తగ్గింది కదా, తర్వాత ఫస్ట్ ఇయర్ 5% పెరిగింది. దేంట్లో? 66,000లో. సో దీనికి మనము ఆన్సర్ అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా. ఇలా ఈ రకంగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది 19 టైమ్స్ పోతుంది, ఇది 20 టైమ్స్ పోతుంది, ఇది 21 టైమ్స్, ఇది 20 టైమ్స్ పోతుంది. ఈ 0 0 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో 19 ఇంటూ 21 ఇంటూ 660/4 అవుతుంది. 660/4 అవుతుంది. సో 19 ఇంటూ 21 ఇంటూ 66 అంటే ఏం రాసుకోవచ్చమ్మా? 66 ఇంటూ 10 రాసుకోవచ్చు కదా. 4. ఈ 4లో ఒక 2 టైమ్స్, ఇది 33 టైమ్స్,
ఈ 2 ఇందులో 5 టైమ్స్ పోతున్నాం, 33 ఇది. సో 19 ఇంటూ 21 ఇంటూ 33 ఇంటూ 5. సో పైన 5 ఉంది కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ నెంబర్ 5 అవుతుంది. లాస్ట్ నెంబరు 5 అవుతుంది. సో ఇక్కడ నాకు 9 డివిజిబిలిటీ రూల్ పోతుందేమో చూడండి. ఇక్కడ 21 ఉంది కదా, 21ని మనము 7 ఇంటూ 3గా రాసుకోవచ్చు. దీన్ని 3 ఇంటూ 11గా రాసుకోవచ్చు. సింప్లిఫై చేయడానికి 19 ఇంటూ 7, సో 3 ఇంటూ 3 9 ఇంటూ 11 ఇంటూ 5. సో 5 మల్టిపుల్ కాబట్టి లాస్ట్ డిజిట్ 5 వస్తుంది. సో ఆ విధంగా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తాం మనం. సో 9 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దామమ్మా. 9 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయండి. 6 + 3 9, ఇక్కడ ఎంత అయింది 18 అయింది. సో ఈ 2 కూడా 9 తోటి డివిజిబుల్ అవుతాయి. కాబట్టి 5 డివిజిబిలిటీ రూల్ ద్వారా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయినాయి, కానీ 9 డివిజిబిలిటీ రూల్ ద్వారా మనం ఏం చేయలేకపోయాం. 11 డివిజిబిలిటీ రూల్ పనిచేస్తుందేమో చూడండి. 6 + 8 14, 14 + 5 19, 19 - 8 11 వచ్చింది. ఇది 11తో డివిజిబుల్ అవుతుంది. ఇది కూడా చూడండి, 6 + 8 5, ఇది కూడా 19 - 8 11 వచ్చిందమ్మా. రెండు కూడా 11తో డివిజిబుల్ అవుతున్నాయి. అంటే 9తోనూ డివిజిబుల్ అవుతున్నాయి, 11తో డివిజిబుల్ అవుతున్నాయి, 5తో డివిజిబుల్ అవుతున్నాయి. ఇక డివిజిబుల్ రూల్లో చెక్ చేయాల్సింది 7. సో ఈ రెండింటిని మనం 7తో డివైడ్ చేసి చూస్తే ఏదైతే 7తో డివిజిబుల్ అవుతుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. 7 డివిజిబిలిటీ రూల్ కూడా మనం చెక్ చేయొచ్చు. 6 3 8 5 అంటే 7 డివిజిబిలిటీ రూల్ ఏం చేస్తాము, యూనిట్ డిజిట్ తీసుకొని దాన్ని 2తో మల్టిప్లై చేసి మైనస్ చేయాలి. అంటే ఏమవుతుంది, 6 3 8 5 - 10 అంటే 6 3 ఏమవుతుందమ్మా, 10 తీసేస్తే 6 3 7 5 అవుతుంది. 6 3 7 5 అవుతుంది. 6 3 7 5లోంచి మళ్ళీ యూనిట్ డిజిట్ 5 కదా, 637 - 10 తీసేయండి, 6 27 అవుతుంది. యూనిట్ డిజిట్ 7 కదా, 14 చేయండి, అంటే 62 - 14 చేయండి. 62 - 14 చేస్తే ఎంత అవుతుంది, 12లోంచి 4 తీస్తే 8, 5 - 1 4, 48 7లో పోతుందా, పోదు. కాబట్టి 6 3 8 5 అనేది మనకు కాదు. ఈ ఆప్షనే కరెక్ట్ అవ్వాలి. మరి అది కూడా చెక్ చేద్దాం. 6 5 8 3 5 యూనిట్ డిజిట్ 5 అమ్మా. 6 5 8 3లోంచి 10 తీసేయండి, 5 2s are 10 కాబట్టి 6 5 7 3 అవుతుంది. యూనిట్ డిజిట్ 3 వచ్చింది, 6 తీసేయండి, 6 5 7 -6 6 51 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, 2 తీసేయండి, 65 - 2 ఎంత, 63. 63 అనేది క్లియర్గా 7తో డివిజిబుల్ అవుతుంది. 9 7s are 63 కాబట్టి ఇది 7తో డివిజిబుల్ అవుతుంది, 9తోనే డివిజిబుల్ అవుతుంది, 11తోనే డివిజిబుల్ అవుతుంది, 5తోనే డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. 6 5 8 3 లేదు మనకి ఇలా రాలేదు, ఏరియా రాలేదంటే మొత్తం మల్టిప్లై చేసుకున్నా కూడా మనకి ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్, ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ కోనికల్ వెజల్ ఇస్ 5 centimeters అండ్ 24 centimeter హైట్. కోనికల్ వెజల్ ఇచ్చాడు, ఇది కోనికల్ వెజల్. సో రేడియస్ వచ్చేసి 5 centimeters ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 24 centimeters ఇచ్చాడు. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 24, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 centimeters. ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో వెజల్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్. సో దాన్ని నీటితో నింపారు. ఆ నీరుని ఏం చేశారంటే ఒక స్తూపాకార పాత్రలో పోసారు. ఆ స్తూపాకార పాత్ర యొక్క వైశాల్యం ఎంత అంటే 10 centimeters. సో కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే కోనికల్ ఫ్లాస్క్ వాల్యూమ్ కనుక్కోవాలి. ఎంత, 1/3 πr² హెచ్. సో 1/3 π అంటే 22/7, r² అంటే ఎంత, 5 × 5 25 × 24. సో ఇక్కడ 3 ఇందులో మనకి 8 టైమ్స్ పోతుంది, 200 π వస్తుందమ్మా, 200 π వస్తుంది. ఇది మనకి కానికల్ ఫ్లాస్క్ యొక్క వాల్యూమ్, అంటే వాటర్ వాల్యూమ్ కూడా ఇంత ఉంటుంది. ఇప్పుడు మనము దీన్ని తీసుకొచ్చి ఏం చేసాము, ఒక సిలిండ్రికల్ వెజల్లో పోసాం. ఆ వెజల్ యొక్క వాల్యూము V2 అనుకుందాం. ఎంత అవుతుంది, πr² H2 అవుతుంది. ఇది R2 H2. సో మనకి హైట్ కావాలి, అంటే ఈ నీళ్లు ఎంత ఎత్తులో ఉన్నాయో కావాలమ్మా.
సో వాల్యూమ్ ఎంత అవుతుంది మనకి, V2 కూడా 200 పై అవుతుంది. 200 పై ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ R2 స్క్వేర్. రేడియస్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. 100 10 × 10 100 H2 మనకు అనుకోవాల్సింది. సో పై క్యాన్సిల్ అయిపోతుంది, 100 ఇందులో 2 టైమ్స్ పోతుంది. కాబట్టి H2 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 2 సెంటీమీటర్స్. కాబట్టి ఎన్ని సెంటీమీటర్ల హైట్ వస్తుంది, 2 సెంటీమీటర్ల హైట్ అయితే వస్తుంది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 3 partners ABC started a business and decided to share the profit in the ratio of 2:3:5. సో A:B:C ఈజ్ ఈక్వల్ టు 2:3:5. అంటే టోటల్ పార్ట్స్ ఎన్నమ్మా, 10 పార్ట్స్. 10 పార్ట్స్గా ఉంది. 10 పార్ట్స్ని ABC ఈ రేషియోలో తీసుకున్నారు. ఇఫ్ ద బి యొక్క షేర్ ఎంతమ్మా, 7,50,000. బి ఎన్ని భాగాలు ఉంది, 3 భాగాలు. సో 3 parts ఈజ్ ఈక్వల్ టు 7,50,000 అయితే 10 parts ఎంత అంటున్నాడమ్మా. 3 ఇందులో ఎన్నిసార్లు పోయింది, 25 సార్లు పోయిందమ్మా. 25కి అంటే 2,50,000. ఇంకొక 0 చేర్చండి. 10 partsకి ఎంత అవుతుంది, 25 లక్షలు అవుతుంది. 25 లక్షలు అవుతుంది. 25,00,00. ఆప్షన్ 3 ఇదే కదా, వెరీ సింపుల్. మొత్తంగా 10 పార్ట్స్, మనకి 3 పార్ట్స్ ఇచ్చాడు. సో 10 పార్ట్స్కి ఏం చేస్తాం మనము, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో 1 పార్ట్కి 2,50,000 అవుతుంది. 10 పార్ట్స్కి ఎంత అవుతుంది, 25 lakhs అవుతుందమ్మా. నెక్స్ట్ P కెన్ డూ యాజ్ మచ్ యాజ్ వర్క్ యాజ్ Q అండ్ R టుగెదర్ కెన్ డూ. అంటే P అనే అతను Q + R చేయగలిగేటువంటి పని చేస్తాడంటమ్మా. P అండ్ Q కెన్ టుగెదర్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 hours 24 minutes. సో P + Q ఎంత, 8 hours 24 minutes. లేదా 8 × 24/60 చేయండి. ఎంత అవుతుంది, 24/60 అంటే 4 కదా, 8.4 hours పనిచేస్తారు ఇద్దరు. నెక్స్ట్ R ఒక్కడే 42 గంటలు పనిచేస్తాడమ్మా. ఇక్కడ మనము ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేద్దాం, అంటే ఒక్క రోజులో ఎంత పని చేస్తారనేది. సో ఎఫిషియన్సీ కనుక క్యాలిక్యులేట్ చేస్తే P + Q యొక్క ఎఫిషియన్సీ ఎంత, 1/8.4. R యొక్క ఎఫిషియన్సీ ఎంత, 1/42 అమ్మ. P + Q ఎఫిషియన్సీ 1/8.4 అంటే ఒక రోజులో చేయగలిగే పని. R యొక్క ఎఫిషియన్సీ 1/42 అవుతుంది. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు, P + Q ఎఫిషియన్సీ 1/8.4 అంటే P యొక్క ఎఫిషియన్సీ ఎంత, Q + R కదా. P ఒక్కడే Q మరియు R ఇద్దరు కలిసి చేయగలిగేటువంటి పని చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం, ఇక్కడ Q + R రాయండి. Q + R + Q యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 1/8.4. సో 2Q + R ఈజ్ ఈక్వల్ టు 1/8.4. Rది 1/4.2. సో 1/8.4లోంచి R యొక్క ఎఫిషియన్సీ చేస్తే నాకు Q యొక్క ఎఫిషియన్సీ వస్తుంది కదా. Qదే కదా మనల్ని అడిగింది, Q ఎన్ని గంటల్లో పనిచేస్తాడు. 2Q + Rలోంచి R తీసేయాలి. కాబట్టి 2Q + R ఎఫిషియన్సీలోంచి R మైనస్ చేయండి. సో 1/8.4 - 42 అమ్మ. 1/8.4 - 42 ఇదేమవుతుంది, 10/84 - 2/84 అవుతుంది. సో 8/84 అవుతుంది. 8/84 అంటే 1/21 అవుతుంది. 1/21 అవుతుంది. కాబట్టి Q ఎన్ని రోజుల్లో చేయగలడు ఆ పని, 21 డేస్లో ఫినిష్ చేయగలడు. Q ఎన్ని రోజుల్లో పని చేయగలడంటే 21 డేస్లో ఆ వర్క్ని అయితే పూర్తి చేయగలడు. సో కాబట్టి ఆప్షన్ 3 21 hours. ఇక్కడ మనకు అవర్స్ ఉంది కదా, 21 hours పూర్తి చేయగలడు. కాబట్టి ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. శాలరీ ఆఫ్ ఎ పర్సన్ ఈస్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 40% అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 40%. ఇక్కడ మనకి పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజే వస్తుందమ్మా. ఇప్పుడు x²/100 అనేది మనకి ఫార్ములా. డిక్రీజ్ లాస్ ఈజ్ ఈక్వల్ టు లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ x అంటే 40 × 40/100. సో 1600/100 అంటే ఎంత అయిందమ్మా, 16%. 16% లాస్ వస్తుంది. ఎప్పుడైనా సరే సేమ్ వాల్యూ ఇంక్రీజ్ చేసి డిక్రీజ్ చేసినా లేదా డిక్రీజ్ చేసి ఇంక్రీజ్ చేసినా లాసే వస్తుంది. అది ఎంత అంటే x²/100. సో 16% లాస్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ హూజ్ హైట్ ఈజ్ 8.5 mm. హైట్ ఇచ్చాడమ్మా 8.5 mm. బేస్ డయామీటర్ ఇచ్చాడు 10 mm.
సో దాని నుంచి రేడియస్ ఎంత అవుతుంది 5 mm అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా 2πr ఇంటూ r ప్లస్ హెచ్, ఇది ఫార్ములా. 2π r అంటే 5 ప్లస్ 8.5 ఇక్కడ 10π, ఇది ఎంత అవుతుంది 13.5 అంటే ఎంత అయింది 135 π అయిందమ్మా. 135 π మిల్లీమీటర్ స్క్వేర్. సో స్క్వేర్ మిల్లీమీటర్. సో కాబట్టి 135 π ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎక్స్క్లూడింగ్ ద స్టాపేజెస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రక్ ఈజ్ 90 km/h. సో స్టాపేజెస్ లేకుండా ఎక్కడ ఆగకుండా అయితే 90 km/h వేగంతో వెళ్తుంది. అయితే స్టాపేజెస్ ఉండడం వల్ల 36 km/h వేగంతో వెళ్తుంది. సో కాబట్టి ఇక్కడ స్టాపేజెస్ లేకపోతే 90 km/h, విత్ స్టాపేజెస్ 36 km/h అమ్మ. సో డిఫరెన్స్ తీసుకోండి. V1 మైనస్ V2 ఎంత 54 km/h. సో నాకు టైం కావాలి. టైం పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎంత, ఎన్ని నిమిషాలు నిలుస్తుంది, గంటలో ఎన్ని నిమిషాలు నిలుస్తుంది అంటే ఫార్ములా ఏంటంటే V1 మైనస్ V2 బై V1 అమ్మ. సో 54/90. 9 ఇందులో ఎన్నిసార్లు పోతుంది 6 టైమ్స్ పోతుంది. 6/10 అంటే 3/5 గంటలు, అవర్స్. 3/5 గంటలు అంటే నిమిషాల్లోకి మార్చండి, నిమిషాల్లో ఇచ్చాడు కాబట్టి 3/5 ఇంటూ 60 12 టైమ్స్ పోతుంది. 12 3 = 36. 36 minutes ఇస్ ద ఆన్సర్. అంటే గంటకి 36 నిమిషాల పాటు ఆగుతూ ఆ ట్రక్ ప్రయాణిస్తూ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ డీలర్ ఆఫర్స్ 20% డిస్కౌంట్ ఆన్ డాల్స్. 20% ఇస్తున్నాడు. ఈ ఆఫర్స్ ఏ ఫర్దర్ డిస్కౌంట్ ఆఫ్ 5% ఆన్ రెడ్యూస్డ్ ప్రైస్. సో ఒక డాల్ ప్రైస్ వచ్చేసి 1800 అమ్మ. సో అతను దాని మీద ఎంత ఇచ్చాడు 20% డిస్కౌంట్ ఇచ్చాడు. మామూలుగా 180 10% అంటే 180, 20% అంటే 360 రూపాయలు తగ్గించాడు. అంటే 180 1800లోంచి 360 తీసేయండి. 0 4 ఇక్కడ ఎంత ఉంటుంది 7 ఉంటుంది. 7లోంచి 3 తీస్తే 4. అంటే డాల్ ప్రైస్ ఎంత 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 1440. అయితే నగదు చెల్లింపు చెల్లిస్తే 5% తగ్గిస్తాడు. అంటే దీని మీద ఇంకో 5% అమ్మ. 144లో 10% అంటే 1440లో 10% అంటే 144 కదా. 144లో హాఫ్ ఎంత 72. సో 8 మైనస్ చేయండి, -5% చేస్తాం. సో ఇక్కడ 14లోంచి 7 తీస్తే ఇక్కడ ఎంత 13లోంచి 7 తీస్తే 6 వస్తుంది. ఇక్కడ 3 ఉంటుంది. 1368 1368 రూపాయలు అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి 25% చేయకూడదు, 20 + 5 అని. ముందు 20% చేసిన తర్వాత మళ్ళీ 5% లెస్ చేయాలి. కాబట్టి 1800లో ఫస్ట్ 20% లెస్ చేసాం, తర్వాత ఇది 20% అమ్మ, తర్వాత 5% లెస్ చేస్తాం. అప్పుడు మనకు కావాల్సినటువంటి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది 1368 రూపాయలు. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ స్టామ్ 240 trees were left స్టాండ్ అవుట్ 300. సో 300 చెట్లు ఉన్నాయి, తుఫాన్ వచ్చింది, 223 చెట్లే మిగిలినాయి అమ్మ. మిగిలిన చెట్లు అయితే పోయినాయి. ఎన్ని చెట్లు పోయినాయి 57 trees అయితే లాస్ అయ్యారు. సో ఈ 57 trees ఎంత పర్సెంటేజ్ లాస్ అని అడుగుతున్నాడు. సో 57 మొత్తం చెట్లన్నీ 300 ఇంటూ 100 లాస్ ఇదే కదా, డిక్రీజ్. సో లాస్ పర్సెంటేజ్ ఎంత అవుతుంది 5 ఎన్నిసార్లు పోతుంది 19 సార్లు పోతుంది, 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి. సో 19%. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, షాప్ కీపర్ సెల్స్ హిస్ గూడ్స్ 10% లాస్. 10% లాస్కి అమ్ముతున్నాడమ్మా. అంటే 100 రూపాయల వస్తువుని అతను ఏం చేస్తున్నాడు 90 రూపాయలకి అమ్ముతున్నాడు. బట్ అతను ఏం చేస్తున్నాడు 70% లెస్ వెయిట్ అడుగుతున్నాడు. అంటే ఈ 100 గ్రాములు కాదు అతను అమ్మేది, 70 grams 90కి అమ్ముతున్నాడు. అంటే 70 రూపీస్ కాస్ట్ 90 రూపీస్కి అమ్ముతున్నాడు. అతనికి ఎంత లాభం వస్తుంది ప్రాఫిట్ ఎంత వస్తుంది అతనికి 20 వస్తుంది. సో ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ దేనికి కడతాం 20/70. కాస్ట్ ప్రైజ్ ఇది కదా, ఇది కాస్ట్ ప్రైజ్, ఇది సెల్లింగ్ ప్రైజ్. ఇది కాస్ట్ ప్రైజ్, ఇది సెల్లింగ్ ప్రైజ్. యాక్చువల్గా అతను బయటకి ఏం చెప్తున్నాడు కాస్ట్ ప్రైజ్ 100 రూపాయలు, సెల్లింగ్ ప్రైస్ 90, నాకు 10% లాస్ అంటున్నాడు. కానీ 30% వెయిట్ తక్కువ అంటే 100 కాస్ట్ ప్రైస్ 100 కాదు, అతనికి ఎంత పడింది 70 పడింది, సెల్లింగ్ ప్రైస్ 90 పడింది. సో ప్రాఫిట్ 20 రూపీస్ వస్తుంది ఒక వస్తువు మీద. కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే 20/70 ఇంటూ 100 చేస్తాం. 0 క్యాన్సిల్ అయిపోతుంది. 200/7 చేయండి. 200/7 చేస్తే ఎంత అవుతుంది 7 2 14,
60 వస్తుంది. 7 8 జార్ 56. సో పోతే 4 మిగులుతుంది. 4/7 28 4/7% ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 6 men ఆర్ 8 women అమ్మ. 6 men ఆర్ 8 women పర్సంటేజ్ ఎన్ని రోజుల్లో చేయగలరు? 21.5 డేస్లో ఒక పని పూర్తి చేయగలరు. అయితే 14 men అండ్ 10 women అంటే 14 పురుషులు 10 మంది స్త్రీలు. ఇప్పుడు ఈ 6 women 8 womenని ఈక్వల్ చేసేయండి. అంటే 1 man ఇక్కడ 6 man ఈజ్ ఈక్వల్ టు 8 women. వీళ్ళ స్ట్రెంగ్త్ ఒకటే కదా. సో 1 man ఈజ్ ఈక్వల్ టు 8/6 women అంతే కదా. 1 man ఈజ్ ఈక్వల్ టు 8/6 women. సో అప్పుడు ఏమవుతుంది? క్యాన్సిల్ చేస్తే 4/3 ఉమెన్ అవుతుందమ్మా. సో 1 man ఈజ్ ఈక్వల్ టు 4/3 ఉమెన్ అమ్మ. ఇప్పుడు ఇక్కడ చూడండి 14 men అన్నాడు. 14 men. సో 14 men ప్లస్ 10 women ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 14 ఇంటూ 1 man అంటే ఎంత? 4/3 ఉమెన్ ప్లస్ 10 women. 14 4 జార్ 56. 56/3 ప్లస్ 10 ఉమెన్ ఇది 30 అవుతుందమ్మా. అంటే 86/3 ఉమెన్ అవుతుంది. అంటే 14 men 10 women వాల్యూ ఎంత అయిపోతుంది? 86/3 ఉమెన్ అవుతుంది. ఫస్ట్ ఇది తీసుకోవాలి మనం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు M1 ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాము? 8 తీసుకుంటాం, ఎందుకంటే 8 మంది. నెంబర్ ఆఫ్ డేస్ ఎంత? 21.5 డేస్లో పూర్తి చేస్తారు. నెక్స్ట్ M2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 86/3 ఉమెన్ తీసుకుంటాం. సో మనం D2 కనుక్కోవాలి. ఇది మనకి. సో మనకి ఫార్ములా తెలుసు ఏంటి? M1 D1 ఈజ్ ఈక్వల్ టు M2 D2. ఇక్కడ R అనే పదం ఇంపార్టెంట్ అమ్మ. అండ ఇస్తే మళ్ళీ మారిపోతుంది లెక్క. R అని ఇచ్చాడు కాబట్టి వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ ఈక్వల్. అండని ఇచ్చాడు అనుకో 6 men ప్లస్ 8 women తీసుకొని దాన్ని 14 men 10 womenకి ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. సో R అని ఇచ్చాడు కాబట్టి ఈ రకంగా చేస్తున్నాం మనం ప్రాబ్లం. సో 8 ఇంటూ 21.5 ఈజ్ ఈక్వల్ టు 86/3 ఇంటూ D2. సో నాకు D2 కావాలి. ఏం చేస్తాను? 8 ఇంటూ 21.5 ఇంటూ 3/86. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి 6 వస్తుంది ఆన్సర్. 6 days. D2 ఈజ్ ఈక్వల్ టు 6 days వస్తుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, ద యావరేజ్ ఆఫ్ క్యూబ్ ఆఫ్ ఫస్ట్ 4 న్యాచురల్ నెంబర్స్. ఇది వెరీ సింపుల్ ప్రాబ్లము. ఫస్ట్ 4 న్యాచురల్ నెంబర్స్ ఎంత? 1 2 3 4 n. సో క్యూబ్ కావాలి, n క్యూబ్ కావాలి. సో 1 cube 8 27 64 దానికి సంబంధించిన యావరేజ్ బై 4 ఎంత అవుతుందమ్మా? 9 36 64 100. 100/4 అంటే 25. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ రీతు బైస్ ఏ టాయ్ కార్ ఆఫ్ 12,000 రూపీస్. 12,000 రూపాయలకు కొంది, అంటే కాస్ట్ ప్రైస్. ఎంత కమ్మింది? 14,500 రూపాయలకు అమ్మింది. డిఫరెన్స్ ఎంతమ్మా? 2,500. అంటే లాభశాతము ప్రాఫిట్ వచ్చింది. లాభశాతం ఎంత అంటున్నాడు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే 2,500 లాభం వచ్చింది. కాస్ట్ ప్రైస్ మీద 12,000 మీద ఇంటూ 100 చేయండి. 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఇంకో 0 క్యాన్సిల్ అయిపోతుంది. 250/12 వచ్చిందమ్మా. 250/12. సో మనకి 12 2 జార్ 24. 12 2 జార్ 24. 1 0 వచ్చింది. ఇంకో 0 పెట్టండి, ఇంకో 0 పెట్టండి. 20 పాయింట్ అంటే ఆల్రెడీ వచ్చేసింది 20.83. ఇంకో 0 పెడితే 12 8 జార్ 96. 12 3 జార్ 36. సో 20.83%. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇవి ఎస్ఎస్సి జీడీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో ఇచ్చిన 20 బిట్స్ని మనము సాల్వ్ చేయడం అయితే జరిగింది. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ రాస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము.